దొంగ 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 దొంగ, అయ్యో భద్రాచలంలో దొంగలు పడ్డారు, భద్రాచలంలో దొంగలు వచ్చి శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహాన్ని దొంగిలించారు. నేను దొంగను కాను నిరూపించుకోమనండి, నేను దొంగను కాను, నేను తప్పు చేయలేదు, ఐ నాట్ ఎ థీఫ్, ఐ డిడ్ నాట్ రాబరీ అని చెప్పమనండి ఆయన్ని. రామచంద్రమూర్తికి కూడా పెడుతున్నారే నామాలు. రాములు వారు క్షత్రియ వంశంలో పుట్టలేదట, రాములు వారు వర్మ కాదట, రాములు వారు శర్మ అట. రాములు వారికి ఎంతో అపఖ్యాతిని తెప్పించి పెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి వారిని మనం అప్రిషియేట్ చేయాలి. అందుకనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగినప్పుడు ఆ రామచంద్రమూర్తి మీ యొక్క పాదములు తన యొక్క సన్నిధిలో కూడా పెట్టనివ్వలేదండి. అది మీరు చేసినటువంటి పాపమునకు ఫలితం. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ సీతారామచంద్రస్వామినే నమః. హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ధర్మాన్ని ఒక రూపంలో దర్శించాలి అనంటే అది సాక్షాత్తు రాముడే. రాముడు మాట్లాడింది ధర్మం, రాముడు నడిచింది ధర్మం, ధర్మమే రాముడు, రాముడే ధర్మము. అటువంటి గొప్ప మహా అవతారమూర్తియే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే ఆ శ్రీరాముడు. మహాలక్ష్మి అమ్మవారి స్వరూపమే ఆ సీతామాత. శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహంతో అందరూ కూడా ధర్మ మార్గంలో నడవాలని నేను మనసా వాచా కర్మణ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా ఈ వీడియోను చూడండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. దొంగ 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 దొంగ, అయ్యో భద్రాచలంలో దొంగలు పడ్డారు, భద్రాచలంలో దొంగలు వచ్చి శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహాన్ని దొంగిలించారు. దొంగ 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 ఎవరో కాదు, సాక్షాత్ శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామి వారే. మీరు వింటున్నది నిజమే. ఎందుకనంటారా? మన వీడియోలో చూసుకుందాం. దక్షిణ అయోధ్యగా పేరొందినటువంటి భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తి సీతా అమ్మవారు చక్కగా వెలసి ఉన్నారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని ఆ భద్రగిరి శ్రీరామచంద్రమూర్తిని రామదాసు ఎంతో గొప్పగా కీర్తించారు. ఆ రామదాసు చాలా కష్టపడి చివరికి జైల్లో ఉండి కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క దేవాలయాన్ని కట్టించారు. అది మనందరి యొక్క అదృష్టం. ఈ కాలంలో మనం భద్రాచలంలో స్వామివారి యొక్క కళ్యాణం చూస్తున్నామంటే ఎన్నో పూర్వజన్మల యొక్క సుకృతం. కానీ ఈ భద్రాచలంలో చిన్నజీయర్ స్వామి వారు చేస్తున్నటువంటి అకృత్యాలు 1, 2, 3, 4 కాదు, అణువణువున వారు అకృత్యాలు చేస్తూనే ఉన్నారు. రాముడట భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తి కాదట, రామనారాయణుడట, వైకుంఠరాముడట, ఓంకార రాముడట. రాముడి యొక్క తండ్రి దశరథుడు కాదట, రాముడి యొక్క తల్లి కౌసల్యాదేవి కాదట, రాముడి యొక్క పిల్లనిచ్చిన మామగారు జనక మహారాజు గారు కాదట, రాములు వారు క్షత్రియ వంశంలో పుట్టలేదట, రాములు వారు వర్మ కాదట, రాములు వారు శర్మ అట. ఇప్పుడు నేను చూపించేటువంటి వీడియోలో అందరూ చూస్తారు. ఇట్లా రాములు వారికి ఎంతో అపఖ్యాతిని తెప్పించి పెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి వారిని మనం అప్రిషియేట్ చేయాలి. శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం. వేదము ప్రతిపాదించినటువంటి మహోన్నతమైనటువంటి అవతారం. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఎట్లాగైతే ఉన్నాయో రామాయణంలో కూడా 24,000 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి గాయత్రి మంత్ర స్వరూపమే రామావతారం కూడా అని అంటారు. చాలా నిదర్శనాలు ఉన్నాయి. అటువంటి గొప్ప శ్రీరామావతారానికి కళంకం తెస్తున్నాడండి చిన్నజీయర్ స్వామి వారు. రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం చేస్తూ అక్కడ రామచంద్రమూర్తి గారికి గోత్రనామాలని మార్చేశారు. ఏమని మార్చారో తెలుసా? రాముల వారి యొక్క గోత్రం వశిష్ఠ గోత్రం.
ఆ వశిష్ఠ గోత్రానికి ఋషులు ఎవరో తెలుసా అండి? వాసిష్ఠ, మైత్రావరుణుడు అంటే అగస్త్య మహాముని, కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య నాభాగమహారాజవర్మణో నప్త్రే అజమహారాజవర్మణ పౌత్రాయ దశరథమహారాజవర్మణ పుత్రాయ సాక్షాత్ మహావిష్ణుస్వరూపాయ శ్రీరామచంద్రవర్మణే వరాయ అని అంటారు. అదేవిధంగా సీతామ్మ వారి యొక్క గోత్రం చూస్తే గౌతమస గోత్రం. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీ హ్రస్వరోమ మహారాజవర్మణో పౌత్రీ జనక మహారాజవర్మణ పుత్రీ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం సీతానాంనీం కన్యాం అని అంటారు. ఇది ఆ శ్రీరామచంద్రమూర్తి సీతామ్మ వారి యొక్క గోత్రనామాలు. అంటే వారు ఏ వంశంలో ఉద్భవించారో ఆ వంశానికి మొదలు ఎవరు, అసలు ఆ వంశానికి ఋషులు ఎవరు అని చెప్పి స్వామివారి యొక్క కులం గోత్రం చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అటువంటిది శ్రీరామచంద్రమూర్తి యొక్క ఐడెంటిటీని తీసేశాడండి ఈయన. శ్రీరామచంద్రమూర్తి యొక్క గోత్రం అచ్యుత గోత్రంట. ఆయన తండ్రి గారి పేరు అనిరుద్ధుడట, పురుషోత్తముడట, తర్వాత ఇంకో పేర్లు ఏవో చెప్పారు, శ్రీనివాసుడట. బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార పరవ్యో విభవాంతర్యామ్యర్చావతార పంచార్షయే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణ అయ్యా అనంత వేదాధ్యాయే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ సాకార పరవ్యూహ విభాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ. అర్చావతారమట శ్రీరామచంద్రమూర్తి శర్మ అట. ఆయన క్షత్రియుడి నుంచి తీసేసి బ్రాహ్మణ్ణి చేశారండి శ్రీరామచంద్రమూర్తిని. తర్వాత అమ్మవారి యొక్క గోత్రమట సౌభాగ్య గోత్రమట. జనక మహారాజు గారి కాదట వాళ్ళ అమ్మవారి యొక్క తండ్రి, ఆయన్ని కూడా మార్చేశారండి వీళ్ళు. భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదజదీశ్వర త్రయారుషే ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవార్ణవ శర్మణ పుత్రీ చతుర్వేదాధ్యాయే భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదజదీశ్వర త్రయారుషే ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం గృహీధ్వ. ఎంత అకృత్యం చేస్తున్నారు తెలుసా స్వామి మీరు? మీ యొక్క ఈ అచ్చులు పోసుకునేటువంటి ఆ కుత్సిత బుద్ధితో, ఆ సైకో ఆనందములో మీరు ఎంతటి అపకార్యం చేస్తున్నారో గుర్తిస్తున్నారా మీరు? మీకు ఆ నామముల మీద ఉన్నటువంటి ధ్యాస, తాపత్రయం భగవంతుడి మీద లేదండి మీకు. ఆ భగవంతుడినే మార్చేస్తున్నారండి. శ్రీరామచంద్రమూర్తి గనక కలియుగంలో ఉండినట్లయితే ఒక్క రామ బాణం చేత మిమ్మల్ని అందరినీ కూడా నశింపచేస్తారండి. నేను ఆ మనసు భగవంతుని ప్రార్థిస్తున్నాను, స్వామికి వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు అని. ఇందాక దొంగ 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 అన్నాను కదా, భద్రాచలంలో దొంగలు పడ్డారు అని. ఆ దొంగ ఎవరో కాదు, చిన్నజీరు స్వామి వారే. భద్రాచలంలో పడి భద్రాచలంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా దొంగలించి ఆయన ముచ్చింతల్లో పెట్టుకొని, ఆ ముచ్చింతల్లో ఆయన నిత్యం ఆరాధన చేసుకునేటువంటి విగ్రహాలుగా పెట్టుకున్నారండి. ఆ విగ్రహాలు ఆయన విగ్రహాలు కాదు, దొంగిలించి తెచ్చుకున్నటువంటి విగ్రహాలు. నేను ఎందుకంటున్నా అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఏమిటా కారణం అని అంటే ఈ వీడియో చూడండి. మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం నోటితోటేనా అనాలి కదా. రామచంద్రుడి యొక్క గోత్రాదుని మనకి అనుగ్రహిస్తారు, శ్రవణం చేద్దాం. సంప్రతి అర్చావతారే
అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శర్మణో నత్రే వ్యూహే వాసుదేవ శర్మణ పౌత్రాయ విభవే సంకర్షణ శర్మణ పుత్రాయ అర్చావతారే శ్రీరామచంద్ర స్వామినే కన్యార్థినే వరాయ. మనకి చెప్పారు, అయ్యా మేము ఎక్కడి నుంచి వస్తున్నామంటే ఒకనాటి యుగంలో త్రేతాలో దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు, అజమహారాజు గారి యొక్క మనమడు, నాభాగ ముని మనవడు అయినటువంటి స్వామి ప్రస్తుతం అర్చావతార రూపాన్ని ధరించి అచ్యుత గోత్రుడిగా మన మధ్య వెంచేసి ఉన్నాడు. అలాంటి స్వామి ఇప్పుడు వరుడై ఇక్కడికి వెంచేసి ఉన్నాడు కనుక అతనికి సంప్రతి అర్చావతారే చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరత్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం రత్నాకర శర్మణ పౌత్రీ క్షీరార్ణవ శర్మణ పుత్రీం శ్రీ సీతానాంనీం వరార్థినీం కన్యాం తతః సామ్రాజ్యమితి యశస్కరమితి చ ఆశీర్వాదం కుర్యాత్. చూశారు కదా, ఈ వీడియోలో శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం చేస్తూ ఆయన ఏమని చెప్తున్నారు? ఆయన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు కూడా అచ్యుత గోత్రమనే చెప్తున్నారు. ఆయన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలలో అమ్మవారికి కూడా సౌభాగ్య గోత్రమనే చెప్తున్నారు. అక్కడ భద్రాచలానికి వెళ్తే ఏం చెప్తున్నారు? అక్కడ భద్రాచలంలో భద్రుడు ఆ శ్రీమన్నారాయణని ప్రార్థించి స్వామి శంఖు చక్రములు ధరించి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమివ్వు అని కోరారు అని భవిష్యోత్తర పురాణంలో ఉన్నది అని రకరకాలుగా మీరు ఒక కల్పిత కథలన్నీ కూడా చెప్తున్నారే. ఆయన రామనారాయణుడు అంటున్నారే, సీతామహాలక్ష్మి అని అంటున్నారే. సరే, ఒకవైపు మీద నిజమని అనుకుందాం. అక్కడ రామనారాయణుడు అన్నంత మాత్రం చేత అది భద్రాద్రికే వర్తిస్తుంది అని అనుకుందాం ఒక క్షణం. మీ ఇంట్లో కూడా రామనారాయణుడేనా? సర్వత్రా రామనారాయణుడేనా? శ్రీరాముడు కాదా? మీ దగ్గర కూడా కళ్యాణం చేస్తూ రామనారాయణుడని ఎందుకు చెప్పారు? మీ దగ్గర కళ్యాణం చేస్తూ శ్రీరాముడని ఎందుకు చెప్పలేదు? అదే నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. అంటే మీరు ఒక ఎజెండా పెట్టుకుని ఆ ఎజెండాలో భాగంగా రాముడి యొక్క ఐడెంటిటీని తీసేసి రామనారాయణుడు అనేటువంటి ఒక ట్యాగ్ని వేసి శ్రీరామచంద్రమూర్తిని కూడా కన్వర్ట్ చేద్దామని చూస్తున్నారా శ్రీ వైష్ణవ మతంలోకి? అబ్బా, ఏమి కన్వర్షన్ పాలిటిక్స్ అండి మీవి. సీతామ్మవారిని కూడా కన్వర్షన్ చేస్తున్నారు. అందుకనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగినప్పుడు ఆ రామచంద్రమూర్తి మీ యొక్క పాదములు తన యొక్క సన్నిధిలో కూడా పెట్టనివ్వలేదండి. అది మీరు చేసినటువంటి పాపమునకు ఫలితం. ఎంత పాపం చేస్తున్నారో తెలుసా? రామచంద్రమూర్తిని మీరు అపహాస్యం చేస్తూ ఆయన ఐడెంటిటీని తొలగిస్తూ ఎంతో పాపం మూడగట్టుకుంటున్నారు. మీ నామముల మీద ఉన్నటువంటి ధ్యాసతో, మీకు నామముల మీద ఉన్నటువంటి ప్రేమతో రామచంద్రమూర్తికి కూడా పెడుతున్నారే నామాలు. ఎంత అపహాస్యం అండి. భక్తులారా, అందరూ గ్రహించండి. ఈయనే భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహాలన్నింటినీ కూడా దొంగలించి ముచ్చింతల్లోకి తెచ్చి పెట్టుకొని అక్కడ కూడా రామనారాయణుడుగా కొలుస్తున్నాడు. నేను దొంగన కాను నిరూపించుకోమనండి. నేను దొంగన కాను, నేను తప్పు చేయలేదు, ఐ నాట్ ఎ థీఫ్, ఐ డిడ్ నాట్ రాబరీ అని చెప్పమనండి ఆయన్ని. ఇది నారాముడే అని అన్నట్లయితే అక్కడ వశిష్ఠ గోత్రం చెప్పాలి కదా. రామనారాయణుడు ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకంటే ఆ విగ్రహాలన్నీ కూడా భద్రాద్రికి సంబంధించిన విగ్రహాలు. అవన్నీ తీసుకొచ్చి దొంగలించి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఈయన కళ్యాణం చేస్తున్నాడు. ఇంత క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈయన దొంగ. ఈయన ఆ విగ్రహాలన్నింటినీ కూడా దొంగలించాడు, తెచ్చుకొచ్చి ఇక్కడ పెట్టి ఈయన రామనారాయణుడిగా కీర్తిస్తున్నాడు.
ఎందుకంటే రామనారాయణుడు అనేటువంటి ఒక పదం ఒక భద్రాద్రికే వర్తిస్తుంది, మిగతా ఎక్కడా కాదని మీరే అంటున్నారు కదా. ఇది చాలా స్పెషల్ టెంపుల్. ఈ టెంపుల్కి మాత్రమే రామనారాయణుడు, ఎందుకంటే వైకుంఠం నుంచి వచ్చాడు చతుర్భుజాత్మకంగా అని అంటున్నారు కదా. దీనికి నిరూపణ చేయండి. మీరేం చెప్తారు? నేను మిమ్మల్ని దొంగ అని అంటున్నా, నేను దొంగను కాదని నిరూపించుకోండి. ఏం మనుషులండి. అందుకనే బయట చెప్తున్నాను, చాలామంది అంటున్నాను కదా, నువ్వు మనిషివా చిన్నజీరువా అంటున్నాను కదా. వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా, అట్లా అనద్దు అయ్యా తప్పు అని అంటూనే ఉన్నా. మీరు ఎప్పటికప్పుడు ఆ సార్థక నామధేయం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చేసిన తప్పుని శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదముల మీద పడి అన్యథా శరణం నాస్తి క్షమించు తండ్రి అని ప్రార్థించండి. భక్త రక్షకుడు మిమ్మల్ని రక్షిస్తాడు, శిక్షించకుండగా రౌరవాద నరకాలు దొరకకుండగా కాపాడుతాడు మిమ్మల్ని. అందరూ కూడా గ్రహించండి. ఈ అచ్చు బ్యాచ్ అంతా కూడా రామనారాయణుడు అని ఒక శ్రీరాముణ్ణే కన్వర్షన్ చేయాలని చూస్తున్నారు. చెప్పాను కదా వీళ్ళకి శ్రీ వైష్ణవం బ్యాప్టిజం అని. ఆ బ్యాప్టిజంలో భాగంగా రాముణ్ణి కూడా వీళ్ళు కన్వర్షన్ చేసి శ్రీ వైష్ణవ మతంలోకి తీసుకొస్తున్నారు. నేను అడుగుతున్నా, వీళ్ళని పాంచరాత్రాగమ ప్రకారంగా చేస్తున్నా అంటున్నారు కదా. పాంచరాత్రాగంలో శ్రీరాముడికి శ్రీరామనారాయణుడు అని చెప్పమని ఉన్నదా? ఉంటే చూపించండి. మేము చేస్తున్న తప్పు కాదు అని నిరూపణ చేసుకోండి. మీరు మీ శీలత్వాన్ని నిరూపణ చేసుకోండి. సిగ్గులేని మనుషులు, సిగ్గులేని వ్యవహారాలు. రాముణ్ణి కూడా కన్వర్షన్ చేస్తున్నారే. ఛీ ఎందుకు పుట్టారయ్యా మీరు అసలు? అందరూ గ్రహించండి వీళ్ళు చేసేటువంటి తప్పులు. వీళ్ళు ఏ తప్పు చేసినా ఎండగడతాం, ఏ తప్పు చేసినా వీళ్ళని ప్రజల మధ్యలోకి తీసుకొస్తాం. వీళ్ళు చేసేటువంటి తప్పులు అందరికీ కూడా అర్థమయ్యేలాగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. వాళ్ళకి జ్ఞానోదయం అయ్యేంత వరకు మా ఈ ప్రయత్నాన్ని మేము ఆపం. జై శ్రీరామ్.